అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఈ వేలం పాటాలు లెక్క పాడి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ అన్ని వర్గాలని బాధ పెడుతున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే తీరు కనపడుతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? నిన్నదాకా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తారు, ఇవన్నీ ఆటో వాళ్ళు సమ్మె చేస్తున్నారు, ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ ముఖ్యమంత్రి అనే విధంగా ఉన్నది. హైదరాబాద్లో ఫస్ట్ ఇబ్బంది పడ్డది ఎవరంటే పేదలు ఇండ్లు నిర్మించుకున్న వారి హైడ్రా పేరుతోని బుల్డోజర్లు తీసుకొచ్చి ఇండ్లు కూల్చేసి రోడ్డు మీద అరుపులు పేదల అరుపులు వినపడుతున్నాయి. మనోవేదనతో బాధపడుతున్నారు. గూడు చెదిరింది. అనేక గూటిలో లేని పక్షుల్లాగా మిలమిలలాడుతున్నారు. రాష్ట్రం ఆ విధంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగము కుప్పగూరిపోయింది. వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక మాన్యం తెలంగాణ రాష్ట్రం మీద దెబ్బ పడ్డట్టు విధంగా ఉన్నది. ఆటో కార్మికులు అంటే వీరికి ఫ్రీ బస్సు పెట్టడంలో తప్పు లేదు, కానీ ఆటో కార్మికులకు కూడా వీరు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చే ముందు వీరికి నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏమో ఇస్తామని చెప్పారు. అవి ఇవ్వకుండా అనేక మందిని రోడ్న పడేసి, అయితే ఆ రకంగా పెన్షన్ ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వలేక వారు సెక్రటరియట్లో తిరుగుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లు పర్సంటేజీల్లో ఇస్తేనే డబ్బులు ఇస్తామనే దాని మీద ప్రభుత్వం ఉంటే వాళ్ళు పెన్షన్ అంటే ఏమంటారు పర్సంటేజీలు ఇవ్వలేని పరిస్థితిలో వారు పెండి బిల్స్లో ఆగిపోయినాయి. అదేవిధంగా మాజీ సర్పంచులు దాదాపు 30 నెలలు అవుతున్నది ప్రభుత్వం ఏర్పడి, మా బిల్లులు ఇవ్వమని కలవని ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ముఖ్యమంత్రి దాకా అందరినీ కలిసిరు, మొరపెట్టుకున్నారు, అనేక రకాలుగా ఆవేదన చెందినారు, అనేక రకాలుగా నిరసన తెలిపారు, ఆందోళన చేశారు. అయినా కానీ బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇట్లా నాంచడం దొరికింది. అదేవిధంగా మూసిని సుందరీకరణ పేరుతోని ఇప్పటికీ అనేక మందిని రోడ్న పడేసిండ్రు. దానితోని లక్షల కోట్లు దుబ్బాలని ఒక ఎత్తుగడలతోని ఈ పరిపాలన కొనసాగుతున్నట్టు కనపడుతుంది. మరి మూసీ బాధితులు అనేది అనేక మందిని రకాలుగా రోడ్న పడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, ఢిల్లీ పోతే వాళ్ళు చెప్పుల దొంగల్లాగా చూస్తున్నారు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మరి అప్పులు ఎంతకనే చేస్తాడు? ఇప్పటికీ దివాలా తీస్తున్న రాష్ట్రం అంటాడు. మరి ఏ రకంగా 150 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తాడు? కానీ మరి ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలి. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు పరచలేక ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నట్టు కొడుతుంది. కళ్యాణ లక్ష్మి పేరు చెప్పుకుని తులం బంగారం మాకేం వద్దు, ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 ఇవ్వండి అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఆ పరిస్థితి మరి ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఏర్పడ్డది. అంటే వీళ్ళు పథకాలు కూడా సక్రమంగా అమలు పరచలేదు. ఇదివరకు ఒక గ్రామంలో ఎవరన్నా పేదవారు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టుకుంటే ఎమ్మడే చెక్కుల ద్వారా వచ్చేసేది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసిన 2 నెల రోజుల లోపే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చి ఆసరా అయ్యేది. ఈయన కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తాని ఏతులు కొట్టిండు, అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా రైతుకు రైతు బీమా ఏది రైతు బీమా, రైతు బంధు అనేక రకాలుగా ఇట్లాంటివి చెప్పి నేను 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తా అని చెప్పిండు. అది లేదు. దళితులకు దళిత బంధు వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇస్తే ఈయన 12 లక్షలు ఇస్తాడు, 15 లక్షలు అని చెప్పిండు. వాళ్ళని దళితులకి ఏమీ లేదు. అంటే వీరు ఇచ్చిన అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఈ వేలం పాటాలు లెక్క పాడి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ అన్ని వర్గాలని బాధ పెడుతున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే తీరు కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు చూస్తే ఒక అరుపులు గోడు వినపడుతుంది. అదే మొన్న ఆర్టీసీ కార్మికులు వాళ్ళు సమ్మెకు వాళ్ళు చేస్తే వాళ్లకు అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళకు హామీ ఇచ్చినావు. అదే రకంగా ఇవాళ శంకర్ గౌడ్ అనే వారిని సూసైడ్ చేసుకొని అంటే తగలబెట్టుకొని చచ్చిపోయిందంటే నీ ప్రభుత్వం అలా ఉంది. అది ముమ్మాటికి ప్రభుత్వం హత్యనేగా భావిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం చంపేస్తుంది. ఇట్లా చూసుకుంటే పోతుంటే అనేక మంది ఇప్పటికే సర్పంచులు, మాజీ సర్పంచులు మా బిల్లులు రాలేదని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు.
పెన్షన్ ఉద్యోగులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే విధంగా ఇప్పటికీ ఆటో కార్మికులు రోడ్డు ఎక్కినారు, ఈ రోజు వాళ్ళ అరుపులు వినపడుతున్నాయి, వారు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే రాష్ట్రం మొత్తం మరణ మృదంగం మోగుతున్నట్టు కనపడుతున్నది. అయినా కానీ ఈ రేవంత్ రెడ్డికి ఒక కళ్ళు కనపడని కబోదుల్లాగా వ్యవహరిస్తున్నాడు. ఏమైనా ఈయన ఢిల్లీ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నాడు. ఢిల్లీకి 38 సార్లు పోయిండు. మరి ఢిల్లీకి పోయి ఏం తెచ్చిండంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న మూటలు తీసుకుపోయి ఆ ఢిల్లీ పెద్దల ముంగడ పెట్టి ఒక జపం చేస్తున్నట్టే రేవంత్ రెడ్డి పరిపాలన కనపడుతుంది. అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటేందుకే పాలన కొనసాగుతున్నట్టే కనపడుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు మంత్రివర్గం ఉన్నది, ఏ క్యాబినెట్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఒక అంతన పొంతున లేని నిర్ణయాలు తీసుకుంటారు. రాత్రి సమ్మె, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే అర్ధరాత్రి 1 గంట రాత్రి అంత క్యాబినెట్ నడిపించి ఆ టైంలో వీళ్ళు ఏదో మేము అని వీళ్ళు స్వీట్లు కొనికి వచ్చి వీళ్ళే స్వీట్లు వాళ్ళ నోట్లో వాళ్ళే మంత్రులు పెట్టుకొని ఒక పోజులు ఇచ్చి దాన్ని మేము ఆ సమ్మెని మేము సఫలమైనట్టు అని ఓ ప్రకటన చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం కనపడుతుంది. కానీ నిజాయితీగా నిజంగా ఒక పాలన మీద ఉంటే వీళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి. చదువుకున్న విద్యార్థులకు నువ్వు స్కూటీలు ఇస్తామని చెప్పినావు, అదేవిధంగా వీళ్ళు ఇప్పటికీ నువ్వు రైతులకు పంట డిసెంబర్లో వేయవలసిన రైతు బంధు వాళ్ళకు రైతు బంధు వేయకుండా 1 ఎకరానికి 6,000 రూపాయలు మన్న ఇచ్చి సమర్పం అన్నావు. ఒక్కొక్కరికి 6 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాలు ఉన్నది. కానీ ఏదో లిమిట్లా నువ్వు 5 ఎకరాల కన్నా పూర్తి చెల్లించేటట్టు ఉండాలి. కానీ ఆ రకంగా చెల్లించకుండా రైతులను కూడా అరిగోస పెడుతున్నావు. వాళ్ళ పంట పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేసే శక్తి లేనట్టే నీ కాడ కనపడుతున్నది. ఇప్పటికీ ఆ రైతులు కూడా అన్నమో రామచంద్ర అన్నట్టు రాష్ట్రంలో అరవటిస్తున్నారు. ఆ రకంగా రాష్ట్ర పరిపాలన ఇది ప్రజాపాలన కాదు, ఇది పాపిష్ట పాలన లాగా కొనసాగుతున్నట్టే కనపడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఆటో కార్మికులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ ఎలా చూపబోతున్నారు? నెక్స్ట్ ఈ కాంగ్రెస్ పరిపాలన గోతి తీసి పాసి పెట్టి ఏమంటారు పాతాళంలో తొక్కేసేందుకే అందరు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సిద్ధమైనరు. కానీ ఇప్పటికీ చూస్తారు, ఇలా పాలన మీద దృష్టి చూస్తున్నారు. ఇలా పాలన అందరికీ అర్థమైంది. అధికారులు కూడా వాళ్ళకు కూడా పోలీసులకు కూడా జీతాలు సరైన టైంలో వస్తలేవని చెప్తున్నారు. అంటే ఏమంటారు చూడు, ప్రజల్ని రక్షించే రక్షకుల పట్ల కూడా ఇబ్బంది పడుతున్నట్టు కనపడుతుంది. మరి ఆర్టీసీ కార్మికుల ప్రయాణం సురక్షితంగా అన్నారు, వారు ఆ కార్మికులు ఇబ్బంది పడి వాళ్ళ మరణానికి కారణమైంది. ఇట్లా చూసుకుంటూ పోతే రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉన్నది. ఏమైనా వీళ్ళ పదవులు కాపాడుకుంటందుకే పని చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ ఇది ప్రజలకు సేవ చేస్తున్నట్టు కనపడతలేదు. అయ్యా ఏడ ఉన్నావో రా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ కావాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి అనే పరిస్థితిలో ఉన్నావు. వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, రేవంత్ రెడ్డి పీడ పోవాలి, ఈ మళ్ళా కేసీఆర్ ఆనందం రావాలనేది రైతులు గాని అన్ని వర్గాల ప్రజలు గాని కేసీఆర్ వైపు చూస్తున్నారు. మొన్న కేసీఆర్ జైత్యాల్లో మీటింగ్ పెడితే ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు వండి ఎత్తుజిత్తులు వేసి ఆ సభ జరగకుండా చేస్తే ఆ సభను ఆ రకంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఒక సక్సెస్ చేసి మళ్ళీ రా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే దాని మీద ఆ సభలో అందరు ప్రజలు హర్షిస్తారు. ఆ రకంగా కేసీఆర్ మళ్ళీ కావాలి అనే దాని మీద చెప్తున్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి, చేత కాకపోతే నువ్వు దిగిపోవాలి, తక్షణమే ముఖ్యమంత్రి పదవిని ఖాళీ చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితిలో నువ్వు లేనట్టు కొడుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో నువ్వు పంచాయతీరాజ్ వ్యవస్థ బస్టు పట్టింది. ఎందుకంటే ఎక్కడ చూడు గ్రామ పంచాయతీలకు ఇప్పటికి కూడా ఒక చిల్లి గవ్వ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక చిల్లి రూపాయి కూడా వేయలేదు. అదే విధంగా ఏమైనా రాష్ట్రంలో ఇప్పటికి పరిపాలన అనేది కుంటుపడ్డట్టు కనపడుతుంది. నువ్వు ఇప్పటికే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. అదే విధంగా నువ్వు చేయవలసిన ఎన్నికలు జరపవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నువ్వు జరపకుండా ఉన్నది. ఇప్పటికీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరపలేదు, జెడ్పీటీసీ ఎలక్షన్లు జరపలేదు. అంటే నీ పరిపాలన, స్థానిక సంస్థల పరిపాలన అనేది ఒక కుంటుపడ్డ పరిస్థితులు ఉన్నది. మున్సిపాలిటీలకు ఇప్పుడు నిధులు ఇవ్వలేదు. వాళ్లకు అనేక రకాలుగా ఈ రకంగా రాష్ట్రంలో మరి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వద్దురా నాయన రేవంత్ రెడ్డి మళ్ళీ రావాలి, కేసీఆర్ కావాలి ముఖ్యమంత్రి అనే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇది కేసీఆర్ కావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.